ఈ వీడియో ఓపికగా వినండి. ఎందుకంటే ఇది ట్రెండ్ కోసం చేయట్లేదు. నిజం చెప్పడానికి మాత్రమే చేస్తున్నా. ఈ మధ్య 'చంద్రహాస్' అనే వ్యక్తి పాడిన ఒక పాట భారీగా వైరల్ అయింది. దానికంటే ఎక్కువగా వైరల్ అయింది ఆ పాట మీద వచ్చిన ట్రోలింగ్స్. చాలామంది దాన్ని చాలా రకాలుగా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆ పాట వల్గర్ పాట అని, అది అని, ఇదని. సరే, అది మీ అభిప్రాయమే కావచ్చు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఆ ప్రశ్న ఏంటంటే, అక్కడితో ఆగాల్సిన విషయం మనమంతా ఎక్కడ ఆగలేదు. నాకు వ్యక్తిగతంగా వల్గర్ కంటెంట్ అసలు నచ్చదు. అది ఎవరు చేసినా సరే. కానీ అదే టైప్ పాటలు సినిమాల్లో వస్తే మాత్రం మనం క్లాప్స్ కొడతాం, విజిల్స్ వేస్తాం. అప్పుడు అప్పుడు తప్పుగా అనిపించదు. ఇప్పుడు మాత్రం మనిషే తప్పవుతాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, మనకు నచ్చని కంటెంట్ని క్రిటిసైజ్ చేయడం వేరు, ఒక వ్యక్తిని పబ్లిక్గా అవమానించడం వేరు. చంద్రహాస్ తప్పు చేశాడా అంటే, అవును, తప్పు చేసిండు. కాకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కంటెంట్ విషయంలో అతను కూడా బాధ్యతగా తీసుకోవాలి. కానీ ఆ తప్పుకు శిక్ష ఇంత హేట్ అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు. ట్రోలింగ్స్ అనేది ఇప్పుడు చాలా ఫన్ అండ్ ఫ్యాషన్గా మారిపోయింది. కానీ ఆ ఫన్ ఎవరి మెంటల్ హెల్త్ని ఎంతగా దెబ్బతీస్తుందో మనమంతా మర్చిపోతున్నాం. ఈరోజు చంద్రహాస్, రేపు మరొకరు, ఆ తర్వాత మనలో ఎవరో ఒకరు అవుతారు. సోషల్ మీడియా ఏముంది, ఒకరోజు మర్చిపోతుంది. కానీ ఆ మనిషి ఆ మాటలు మాత్రం మర్చిపోలేడు. నాకు ఇది క్లియర్గా అర్థమైంది. వల్గర్ కంటెంట్ను సపోర్ట్ చేయకూడదు, అలాగే వల్గర్ ట్రోలింగ్స్ని కూడా సపోర్ట్ చేయకూడదు. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దీని మీద? ఈ ట్రోలింగ్స్ కరెక్టా, లేదా ఈ మన సమాజం హద్దులు దాటుతుందా? కామెంట్స్లో మీ నిజమైన అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన ఒపీనియన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.